జరిగిన తర్వాత 16,000 కోట్ల లో బడ్జెట్ లో మన రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి లో బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని వచ్చి అమరావతిని నిర్మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించిన విషయం మనందరికీ తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచనతో వారు వెనకంజ వేశారు. మరి ప్రత్యేక హోదా రాని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీలు అయినా సరే తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉంటే ప్రత్యేక హోదా తీసుకురాని ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి 10 సంవత్సరాల నాయకత్వంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ సొంత గడ్డ అయినటువంటి పట్టిసీమ ప్రాజెక్ట్ ని ఎందుకు చేయలేదని నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటి నుండి కూడా మన చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోరాడుకుంటూ వచ్చి తమ ప్రభుత్వంలో తమ పరిపాలనలో పట్టిసీమకు నీళ్లు ఇచ్చిగా ఇవ్వగలిగారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎండింగ్ స్టేజ్ లో ఉందన్న పట్టిసీమకు నీళ్లు ఇవ్వగలుగుతున్నారంటే ఒక్క మన చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. మనకి ప్రజలకే తెలిసిపోతుంది చేతకాని ప్రభుత్వం ఎవరిదో, సమర్థవంతమైన పరిపాలన ఎవరిదో.